దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే కనికరం కలిగి ఉంటారో వారు ధన్యులు. అదేవిధంగా వారు కనికరాన్ని పొందుకుంటారని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్నవారు, మీకు దాసులుగా ఉన్నవారు, మీకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారి పట్ల మీరు ఏ విధంగా ఉన్నారో ఒకసారి గమనించండి. కనికరాన్ని చూపించే సమయంలో వారి మీద కఠినంగా ఉండకండి. ఎందుకంటే మీరు కనికరాన్ని చూపిస్తేనే మీరు కనికరాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మీకున్న అధికారం వలన, మీకున్నటువంటి నోటి దురుసు వలన మీరు ఇతరుల్ని కఠినంగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడే మాటలు ఎదుటివారి హృదయంలో నొచ్చుకుని వారు బాధపడవచ్చు. ఆ బాధ వలన వారు ఏదైనా చేసుకుంటే ఆ పాపం మీ మీదకి రావచ్చు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు కూడా సమాధానపరిచే విధంగా ఉండాలి తప్ప క్రోధాన్ని, కోపాన్ని రేపే విధంగా అస్సలు ఉండకూడదు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ప్రభువుని తెలుసుకొని ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మీ యొక్క సహనాన్ని కోల్పోతూ ఉంటారు. కోపం అనేది మీకు వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళలో ఉన్నటువంటి మూర్ఖతమైన ప్రవర్తన మీలో కనిపించినప్పుడు వారికి సమాధానం చెప్పే సమయంలో శాంతి అనేది అక్కడ కొరవడుతుంది. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోవడం తెలీదా? ఈ విషయానికి సమాధానం ఏ విధంగా చెప్పాలో తెలీదా అని మీలో కోపం మొదలయ్యి మీ యొక్క మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, దేవుడు తన యొక్క మాదిరిని మనకి అలవర్చి వెళ్ళాడు. ఆయన మాదిరిని మనం అవలంబించాలి. దేవుడు తనను దూషించిన వారిని తిరిగి దూషించలేదు. తనని గాయపరిచిన వారిని తిరిగి గాయపరచలేదు. తనని అవమానించిన వారిని తిరిగి అవమానించలేదు. మనం కూడా అదే మాదిరిని అలవర్చుకోవాలి. నీ కుడి చెంప మీద కొట్టిన వారికి నీ ఎడమ చెంపను కూడా అప్పగించమన్న ప్రభువు యొక్క మాటని మనం పాటించగలగాలి. అదేంటి బ్రదర్, అది ఎలా సాధ్యమవుతుంది? మనల్ని కొట్టిన వారిని, మనల్ని తిట్టిన వారిని, మనల్ని గాయపరిచిన వారిని తిరిగి గాయపరచకుండా, తిరిగి మాట అనకుండా మనం ఏ విధంగా ఉండగలం? అలా చేస్తే మనం చెయ్యని తప్పుకి శిక్షను అనుభవించిన వాళ్ళం అవుతాం కదా, చెయ్యని తప్పుని ఒప్పుకున్న వాళ్ళం అవుతాం కదా అని చాలామందికి సందేహం రావచ్చు. ప్రియ సహోదరులారా, దేవుడు ఒక విషయాన్ని మనకి కనపరిచాడు. ఎందుకంటే నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అతనికి ఆహారం పెట్టుము, దప్పిగా ఉన్నప్పుడు అతనికి దాహము నిమ్ము అని చెప్పారు. అలాగూ చేయటం వలన నిప్పులు కుప్పగా అతని తల మీద వేయదు అని ఉన్నది. ఎప్పుడైతే మీరు మీ కుడి చెంప మీద కొట్టిన వానికి మీ ఎడమ చెంపను కూడా అప్పగిస్తారో, వారు కొట్టిన తర్వాత ఆలోచిస్తాడు, నేను ఎందుకు ఇంత కఠినమైన పని చేశాను, ఎందుకు అతని పట్ల ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను అన్న బాధ వారిలో కలుగుతుంది. నీవు దెబ్బ తిని దెబ్బ కొట్టడం వల్ల అతనిలో ఎటువంటి మార్పుని తీసుకురాలేవు. కానీ నీవు మౌనంగా ఉండి మరొక దెబ్బని, మరొక మాటని భరించడం వల్ల అతనిలో నీవు మార్పుననేది తీసుకుని రాగలవు. అటువంటి దుష్ప్రవర్తన వేరొకరి పట్ల జరగకుండా నీవు ఆపినవాడవు కూడా అవుతావు. కాబట్టి దేవుడు మనకి ఉపదేశించినటువంటి ఈ ముఖ్యమైన విషయాలు, అమూల్యమైన విషయాల్ని మనం పాటించినట్లయితే తప్పకుండా గొప్ప మార్పుని తీసుకురాగలం. మొట్టమొదటిగా అటువంటి మార్పు తీసుకురావాలి అంటే మొదట నీలో మార్పు అనేది రావాలి. నీవు దేవునికి ఒక మాదిరిగా జీవించాలి. ఆయన యొక్క మాదిరిని నీవు అనుసరించాలి. అటువంటి మహద్భాగ్యాన్ని ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. చాలామంది బిడ్డలు ప్రభా
సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారు. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన సంభాషణలు మాట్లాడుతూ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డలకి వారి యొక్క గురి, వారి యొక్క లక్ష్యం ఏమిటో వారికి గుర్తు చేయండి ప్రభా. మీ కృపలో, మీ దయలో మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. మీ అమూల్యమైన జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరే ఆశీర్వదించిన ప్రభా. వారికి ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన ప్రతి కార్యమును నెరవేర్చండి. ఏ సమస్య చేత అయితే బాధపడుతున్నారో, దుఃఖిస్తున్నారో, హృదయంలో మదన పడుతూ ఉన్నారు, ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని అనుగ్రహించండి. ఈ పవిత్రమైన సన్నిధిలో విన్న వాక్యాల్ని వారి హృదయాల్లో ఫలింపు చేయండి. తగిన ఆరోగ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి. సత్ప్రవర్తన కలిగి మీ మాదిరి వారు అవలంబించుకుని మీ మాదిరి ప్రకారం జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధత విషయంలో వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు పాటించడానికి కావలసినటువంటి నిగ్రహాన్ని, శక్తిని మీ బిడ్డలందరికీ దయచేయమని, మీ ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.